బ్లాక్ వీడియోస్ అన్ని నోట్ల వచ్చేస్తున్నారు లోపల. అవును సార్, దీంట్లోకి రావాలా? ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి గూగుల్ రవి, ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్య రవి నాయక్, లోలే భాస్కర్. ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు. ఇతను రిసీవర్. యాక్చువల్గా ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడిగా చలమణి అవుతుంటారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ అవర్ కేసెస్. బంజారా మహేష్ అని అనంతపురం జిల్లా బంజారా అధ్యక్షుడు. ఓన్లీ డీజిల్ దొంగతనాలు, వీళ్ళ వృత్తే డీజిల్ దొంగతనాలు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. మన స్టేట్ లో మాత్రం మన 6 కేసెస్. మెయిన్ మనకి బార్డర్ జిల్లాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తారు. తెలంగాణకు ఉన్న బార్డర్ జిల్లాల్లో కూడా, అది కర్నూలు కావచ్చు, అనంతపూర్ కావచ్చు. మధ్యకాలంలో మీరు కూడా చూసారు, దేవనకొండ దగ్గర కూడా పేపర్లు కూడా రావడం జరిగింది. కొన్ని ఏమైతే వేరే స్టేట్ల నుండి, కంట్రీలు ఎక్కడెక్కడ నుండి వస్తారు. వాళ్ళు 100 లీటర్లు 200 లీటర్లు పోతే ఒక్కోసారి పని కట్టుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వరు. కొందరు మనకు మేము అన్ని సెక్యూర్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని మేడం గారి డైరెక్షన్ లో ఇవన్నీ మేము రిజెక్ట్ చేయడం. అమౌంట్ చేసుకొని వాళ్ళ వ్యసనాలకు కావచ్చు, వేరే నీడ్స్ కావచ్చు, దాదాపుగా వాళ్ళంతా తినడం, తాగడం, జూదము, 3 తాండాల్లో జూదమే. ఒక 8 years ఉంది. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని పట్టణం, 1 టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు, రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి. దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈ రోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు. ఒకరేమో ఆ దొంగలించిన డీజిల్ ని రిసీవర్, ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ ని తీసుకొని ఏదర్ ఇన్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్ లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం, డీజిల్ ట్యాంక్ ది. ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్సిల్ చేసుకోవడము, వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని పట్టణం, ఆదోని 1 టౌన్ లో ఒక 4 కేసులు, ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. సో దాని బేస్డ్ మొత్తం 10,30,140 రూపాయలు క్యాష్ సీజ్ చేశాము. అండ్ 35 లీటర్ల పరిమాణం కలిగిన 10 క్యానులు, అంటే మొత్తం 350 లీటర్ల డీజిల్ ని సీజ్ చేశాము. 10 ఎంటీ క్యాన్ కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అంటే ఈ జిల్లాలోని 3 తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ వివరాలు రమేష్ నాయక్, పాండు నాయక్, పాపా నాయక్,
రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, సురేష్ నాయక్, కిషన్ నాయక్ అని ఉన్నారు. వీళ్ళు దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు. ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ ని పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే గానీ వీళ్ళు దొరకలేదు. దీని మీద ఒక 1 month నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు. ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. మీరు చెప్పండి.